666 కోడ్ ఇక్కడ మాత్రమే కాదు, ఇట్స్ ఎ కంట్రోల్ కీ. 2000 years బ్యాక్ రెవల్యూషన్స్ 13 చాప్టర్ లో చెప్పినట్లు స్వీడన్ లో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ వాళ్ళ థంబ్ అండ్ 4 ఫింగర్ మధ్యలో రైస్ గ్రెయిన్ అంత సైజ్ లో చిప్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇది వాళ్ళ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కి కొన్ని టెక్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది 666 మైక్రో చిప్ కాకపోవచ్చు, కానీ యూకే అండ్ యుఎస్ఏ లాంటి దేశాలు 2028 వరకు డిజిటల్ ఐడీస్ ని ఇనిషియేట్ చేయాలని 2030 ఎజెండా ప్లాన్ లో భాగంగా ప్రతిపాదన ఉంది. కానీ దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గాడ్ మనల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రాప్చర్ కి ప్రిపేర్ అవ్వకుండా దేవునికి టైం ఇవ్వకుండా టైం పాస్ చేస్తూ ఉంటే విత్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ జీసస్ రాప్చర్ లో చర్చ్ ని తీసుకెళ్లిపోతారు. అప్పుడు ఆ బీస్ట్ విడవబడిన వాళ్ళని మైక్రో చిప్ ఇంప్లిమెంట్ చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. వేసుకోకపోతే బైబిల్లో చెప్పినట్లు మనం కొనడానికి అమ్మడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ ముద్ర వేసుకుంటే హెవెన్ కి ఛాన్స్ లేదు. ట్రిబులేషన్ ఆర్ శ్రమల్లోకి వెళ్దామా, లేదా ఇప్పుడైనా మనం దేవునికి సబ్మిట్ చేసుకుని రాప్చర్ లో ఉందామా? ఇట్స్ అవర్ చాయిస్.